హాయ్ అండి, ఈరోజైతే నేను మిరియాల రసం ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అయితే ఈ రసం కోసం నేను ఫస్ట్ అయితే చింతపండుని నీట్గా కడిగేసి నానబెట్టుకొని ఈ రసాన్ని అయితే బాగా పిండుకొని వడపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక టమాటా, అలాగే కొంచెం మిరియాలు, దాంతోపాటు ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకొని మిక్సీ జార్లో ఇలా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా, చింతపండు రసంలో వేసి బాగా కలిపేయండి. ఆ కలిపిన తర్వాత ఆ రసంలో కొంచెం పసుపు, అలాగే కారం, ఇంకా మెంతులు కూడా వేసుకోండి. మెంతులు వేసుకుంటే చలవ చేస్తుందంట కదా, అందుకనేసి ఇంకా దానికి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు కూడా బాగా వేసుకొని కొంచెం బాగా నీట్గా కలుపుకోండి మొత్తం. ఇప్పుడు సరిపోకపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మరగనివ్వాలి. ఇగోండి ఈ విధంగా మరిగిన తర్వాత పోపు కోసం అయితే ఒక గిన్నె తీసేసుకొని, గిన్నె కాలిన తర్వాత దాంట్లో కొంచెం నూనె వేసుకొని, నూనె మరిగిందా లేదో చెక్ చేసుకున్న తర్వాత దాంట్లో పోపు గింజలు, అలాగే కొంచెం మెంతులు, మిరియాలు, ఇంకా ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి. ఆ తర్వాత ఈ మొత్తం మిశ్రమం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా తీసుకొని దీంట్లో కొంచెం రసం పౌడర్ వేసుకోండి. రసం పౌడర్ వేసుకుని మొత్తం కలిసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరుగుతున్న రసంలో వేసేయడమని. చూడండి ఎంత బాగుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే బాగుంటుంది. మీరు కూడా